రాజా 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 కాఫీ కాస్త వెయిట్ చేయండి. చెకోడిని షుగర్ తీసుకురావడానికి పంపించాను. చెకోడినా? వాడిని ఎందుకు పంపించావు? ఐసు ఆమోదం ఏమయ్యారు? వాళ్ళిద్దరూ వేరే పనిలో బిజీగా ఉన్నారు. వాడు ఖాళీగా ఉన్నాడు, వాడిని పంపాను. ఇంతకీ ఆడు షుగర్ తెస్తాడో బ్రౌన్ షుగర్ తెస్తాడో? మీరెప్పుడు వాడిని తక్కువగానే అంచనా వేస్తారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఏంటది? మా పిన్ని గారు అబ్బాయికి షుగర్ వచ్చిందంట. అంత చిన్నపిల్లడు షుగర్ రావడం ఏంటి? నువ్వు తప్పుగా ఉంటావు, మీ బాబాయ్కి వచ్చి ఉంటావు షుగర్. లేదండి, మా తమ్ముడికి వచ్చిందంట. అబ్బే, చిన్నపిల్లలకి ఎలా వస్తుంది అసలు షుగర్? ఈ మధ్య చిన్నపిల్లకే షుగర్ వస్తుందంట సార్. ఎవరా బాబా, నీకు కూడా వచ్చిందా? అబ్బే, నేను చిన్నపిల్లనే సార్. నేను వెళ్ళిన కొట్టోడు చిన్నపిల్లడు, వాడి కూడా షుగర్ వచ్చిందట. షుగర్ ఉండడం వల్ల నష్టం ఉందిలేరా. మా అయితే స్వీట్లు తినడం మానేస్తాం. నాలంటోడికి అసలు ఇష్టం ఉండవు. అబ్బా, మీరన్నిటికీ నేనైతే అని అనకండి. పైన తదాస్తు దేవతలు ఉంటారు. ఉంటే ఏమవుతుంటే ఆ మాత్రం తెలియదా సార్? మన మీద అనుకున్నప్పుడు పైన తదాస్తు దేవతలు తదాస్తు అంటే అనుకున్నది జరిగిపోతే. యారా, ఇది ఏమన్నా ట్రాఫిక్ రూలా? నాకు ఖచ్చితంగా తెలియడానికి. రే చెకోడి, పొద్దునే నేను టిఫిన్ తినమన్నాను, తినలేదు. ఫ్రూట్స్ తినమన్నాను, అది తినలేదు. పొద్దునే ఇంతో చంపదవలు తింటున్నావు, సిగ్గులేదు? మేడం, సార్ కొట్టారు, మీరు తిట్టకండి. నేను ముందే చెప్పానుగా, నాలాంటి వాడికి షుగర్ వచ్చినా పెద్ద ఇబ్బంది ఉండదని. ఎందుకు సార్? నాకు అసలు స్వీట్స్ అంటేనే ఇష్టం ఉండదా. నాకు తెలుసు సార్, మీరు హల్వా ఒకటే తింటారు, అది కూడా రాత్రి పూటనే తింటారు. ఏం సార్ ఊరికే కొడతారు? మీరు కొట్టిన దెబ్బలకి చూడండి, నా మొహం ముడతలు అయిపోతుంది. అందుకేరా ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది తినకూడదు, ఎలా పడితే అలా వాక్కూడదు. ఎందుకు మేడం? అది నోరురా, తిని రోగాలు తెస్తుంది, వాగి గొడవలు తెస్తుంది. మీరిద్దరు నోర్మేండి, టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇదిగా వెళ్ళి కాఫీ పట్టరా బా. మేడం, మీరు నాలుగడ కూర సూపర్ ఉంది మేడం. ఒరే అవా, డప్పు కొట్టినా కొంచెం ఆలోచించి కొట్టరా. అది ఆలుగడ్డ కూర కాదు, చామదుంపల కూర. వాడు పసిపిల్లాడండి. చామదుంపలకి ఆలుగడ్డకి తేడా వాడికేం తెలుస్తుంది? రాజ్యం, ప్రపంచంలో చాలా మందిని చూశాను కానీ నీళ్ళని దాన్ని ఎక్కడ చూడలేదే. అబ్బబ్బా, ఇదో మాయదారుగోలా. ఏం మాట్లాడుతారో అర్థం కాదు. మేడం ఏం వండినా బాగుంటది. ఏం బాగుంటుందిరా? రాత్రి 9 రకాల కూరగాయలతో ఓ కూర చేసింది, తెల్లకి తెచ్చాను. అది నవరత్న కర్రీ సార్, చాలా బాగుంటుంది. పొద్దున 9 రకాల గింజలాడించిన పిండితో చపాతీ చేసింది. అది మల్టీగ్రెయిన్ ఆట, హెల్త్ కి చాలా మంచిది. అర్రే, నేను మిస్ అయిపోయాను మేడం, ఆకలి లెక్క తినలేదు. ఈ సాయంత్రం చేసి పెట్టండి, తింటాను. ఒరే ఆపరానైనా, నీ డబ్బులు మాత సౌలు మోతెక్కిపోతాయి. తల్లి కొడుకుల మధ్యలో డబ్బులు ఉండవు సార్. ఈడెప్పుడు ఇంత అయ్యగారు, అవసరం రాని వాళ్ళని తెగ పొగుడతాడు, అవసరం ఉన్న వాళ్ళని తీసి పాడేస్తాడు. ఓ ఐసా, నేను నీ లెక్క కాదు. ఒరే కాసేపు నోరు మూసుకొని తినరా, నీ గొంతు తింటే నాకు మొద్దెక్కట్లేదా? నేను బాగానే తింటున్నాను సార్, మీరే ఏం తినకుండా మా మేడం గారిని అవమానిస్తున్నారు. ఇందులో మీ మేడంకి అవమానం ఏందిరా? ఇది అవమానించినట్టు కాదా? రాత్రి సరిగ్గా భోజనం చేయలేదు. అవును. పొద్దున టిఫిన్ అసలుకి చేయలేదు. అవునవును. ఇప్పుడేమో అన్నాన్ని కోడి గెలికినట్టు గెలుపుతున్నారు. దానికి నీ అవమానానికి సంబంధం ఏంటే? ఇది అవమానించండి కాదా సార్? అంటే ఏంటి సార్ మీరు అనుకున్నది? మా మేడం గారికి వంట రాదేనా? మా మేడం గారికి ఏ పని చేత కాదేనా? మా మేడం వంట రూమ్ కూడా పోదానే కదా మీ ఉద్దేశం? ఏం జరిగింది? మీరు కళ్ళు తిరిగి పడిపోయారండి. ఏమైంది? ఎందుకు? షుగరే ఉంటుంది సార్ మీకు. నాకు షుగర్ ఏంట్రా? మీరు ఆవేశపడకండి, అసలే మీకు ఒంట్లో బాగాలేదు. అదేం కాదు రాజ్యం, కొద్దిగా కళ్ళు తిరిగా అంతే. ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం షుగర్ లక్షణమే సార్. నిన్ను చంపేస్తాను. రే చకోడి, వెళ్ళి మన డాక్టర్ ని తీసుకురా. అలాగే మేడం. అవుతే ఈడెళ్తే ఏ పశువుల డాక్టర్ తీసుకొస్తాడు. కరెక్టే అమ్మగారు, ఇలాంటి వాళ్ళు పంపడం కన్నా మా మామని పంపడం బెస్ట్. నువ్వు ఊరికే ఇంగ్లీష్ మాట్లాడుకో. రే, నువ్వు వెళ్ళి ఏదో ఒక డాక్టర్ ని పట్టుకురా. అలాగే మేడం, అలాగే. ఏదో ఒక డాక్టర్ పడుకోండి, పడుకోండి అని చెప్తున్నాను కదా. మీకు పడుకోండి రాజ్యం,
ఏంటిది నన్ను పేషెంట్ లో పడుకోబెడుతున్నారా? అబ్బా మీరు పడుకోండి, మీకేం తెలీదు. అసలే మీకు ఒంట్లో కూడా బాలేదు. ఈ చెకోడి ఏంట్రా ఇంకా రాలేదు? అమ్మగారు అనవసరం వాన పంపారు, నేనైతే ఇప్పటికి తీసుకొచ్చేసేవాడిని. మేడం డాక్టర్ వచ్చారు. ఏంట్రా చెకోడి ఇంత లేట్ అయింది? నేను వెళ్ళేసరికి డాక్టర్ గారు ఫేస్బుక్ లో కామెంట్ చూస్తున్నారండి. ఎక్కడ చూడొచ్చావయ్యా, వచ్చి లాక్కుని వచ్చావు. నేను నాకు ఒక పిల్ల ముద్దుగా ఫోటో దిగి ఫేస్బుక్ లో పెట్టేశాను. ఉండండమ్మా, ఎన్ని లైక్లు వచ్చాయో చూస్తాను. ఇదిగో డాక్టర్ గారు, ముందు నన్ను చూసి నాకేమీ లేదని చెప్పండి. అసలు నీకు ఉందో లేదో చూసి చెప్పాల్సింది నేనేగా. ఏంటది? షుగర్. నీకు షుగర్ ఉందంట కదా, వీడు చెప్పాడు. నాకు షుగర్ ఉందని డిసైడ్ చేయడానికి వాడేం డాక్టర్ కాదు. మీరు టెస్ట్ చేసి లేదని అబ్బా మీరు ఆవేశపడకండి డాక్టర్ గారు. ఇవి టెస్ట్ చేసి ఏమైందో చెప్పండి. అసలు ఏం జరిగిందో మీరు చెప్పండి. ఈయన కళ్ళు తిరిగి పడిపోయారు. ఎప్పుడు? ఈ కోర్సు నాకెందుకు? పేషెంట్ తన బాధలు చెప్తాడు. వాళ్ళు చెప్పేది కరెక్టే డాక్టర్. భోజనం చేసే టైంలో నేను కళ్ళు తిరిగి పడిపోయా. అప్పటికి నువ్వు పూర్తిగా భోంచేశావా? లేదు డాక్టర్, కొంచెమే తిన్నాను. కొంచెం అంటే 5-6 ముద్దలు తిన్నావా? బా మరీ అంతలా అడిగితే ఏం చెప్తాండి, గుర్తులేదు. తిన్నారు డాక్టర్, ఇంత ముద్దలు తిన్నారు. ఏం చూసారు? ఏయ్, నిన్ను చంపుతాను ఏమనుకున్నావు? అలా కోపం తెచ్చుకోకూడదు. డాక్టర్ షుగర్ ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది కదా. నా కోపం ఏంటి? నా కోపం లేదు. డాక్టర్ షుగర్ వస్తే తీపి పదార్థాలేం తినకూడదు కదా? అవును, తినకూడదు, చాలా డేంజర్. నేను అసలు స్వీట్సే తిన్నావు. అవునండి, తినరు, ఒక హల్వా తప్ప. రే చెగోడి, నువ్వు మొయ్యి. అరవకూడదు. నీకు ముందు నువ్వు హల్వా తినకూడదు. పోనీ చిలకలు తినొచ్చా డాక్టర్? వాటిలో కూడా షుగర్ ఉంటుంది, తినకూడదు. ఏంటి? హల్వా తినకూడదు, చిలకలు కూడా తినకూడదా? మరి ఇంకేం తినాలి? ఏమీ తినకూడదు. పాలైనా తాగొచ్చా డాక్టర్? షుగర్ లేకుండా తాగొచ్చు. షుగర్ లేకుండానా? అంటే మా ఆయనకి కాఫీలు టీలు షుగర్ లేకుండా ఇవ్వాలా? అవునమ్మా, షుగర్ ఉంటే అంతేగా మరి. మందు తాగొచ్చా డాక్టర్ గారు? రోజుకి ఎన్ని పెగ్గులు తాగుతాడు? 2 పెగ్గులు డాక్టర్ గారు. 2 పెగ్గులు తాగి బాటిల్ నాకు ఇచ్చేసేవారు. ఈ రోజు నుంచి 1 పెగ్గే తాగాలి. ఒక్క పెగ్గ? అయ్యగారు ఆరోగ్యం కుదిరినాక 3 పెగ్గులు తాగుతులేండి. అంటే ఏంట్రా నువ్వు అనేది? అప్పటిదాకా నేనే తినకూడదు తాగకూడదు. అబ్బా మీరు ఊరుకోండి చిన్నపిల్లాడిలాగా. జాగ్రత్తగా చూసుకోండి, మందులు అవసరం లేదు. చెకోడి పద పద. డాక్టర్ ఏమీ చూడకుండా వెళ్ళిపోతున్నారేంటి? నీకు చూసి చెప్తా గానీ తృప్తి ఉన్నదన్నమాట. లైక్స్ కామెంట్స్ బట్టి నీ షుగర్ లెవెల్స్ నేను చెప్తా. తినక ముందు 250, తిన్న తర్వాత 350. నీ షుగర్ ఉంది అబ్బాయి. అమ్మగారు మమ్మల్ని అంతా ఎందుకు పిలిచారు అమ్మగారు? మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్దామని పిలిచాను. ఏటం గారు అది? బాహుబలి 3లో నేను తీసుకుంటారట, వెళ్తావా? వెళ్తా. పోవే డబుల్ ఆమ్లెట్ ముఖందానా, నిన్ను సినిమాలో కూడా తీసుకుంటాడే. చెక్కడే మా ఆవిడ ఏదైనా అన్నా ఉంటే నీది ఏదో ఒకటి చేస్తాను. ఏంద్రా ఇచ్చేది? చేసి చూపిస్తా. అబ్బబ్బా ఆపండి. మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి, ఇలా పోట్లాడడానికి కాదు. చెప్పండి మేడం, మీకోసం ఈ చెకోడు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు. నేనైతే నా ప్రాణం మా ఆవిడ ప్రాణం కూడా సిద్ధంగా ఉన్నాను. చెప్పండి అమ్మగారు. ముందు మీ ఓవర్ యాక్షన్ ఆపి చెప్పేది వినండి. మీ సార్ కి షుగర్. అది అందరికీ తెలిసిన విషయమే కదా మేడం, దానికోసం ఇదంతా మీటింగ్ పెట్టాలా? ఈ మధ్య చాదస్యం ఎక్కువైపోయిందని మీకు అమ్మా. చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పటి నుంచి మీ సార్ కి స్వీట్స్ అస్సలు పెట్టద్దు. అక్క మేమన్నా తినొచ్చా? మీ బావ ఎదురుగుండా తినకూడదు. ఒకవేళ మేం తిన్నప్పుడు బావొస్తే? రాలే, నువ్వు ఏ మెట్ల కిందో సెల్లార్ కిందో తింటావుగా. ఒకవేళ వస్తే వచ్చిన స్వీట్స్ పెట్టమని నిన్ను అడగరు, అడిగినా నువ్వు ఇవ్వద్దు, సరేనా? పాపం చిన్న ముక్క పెడతాలే. సర్లే, ఆయన నిన్ను అడిగినప్పుడు చూద్దాం. మేడం సార్ కి స్వీట్ అంటే ఇష్టం ఉండదు కదా, మళ్ళీ జాగ్రత్తలు ఎందుకు? నీకు తెలియదురా చెకోడి, మనము ఏదైతే చేయొద్దనుకుంటామో అదే చేస్తాము. లేదు మేడం, సార్ అలా చేయరు. సరే అయితే నేను ఒక కథ చెప్తాను వినండి. సార్ పెన్ను పేపర్ తెచ్చుకుంటా. కథ చెప్పండి. పూర్వం ఒక బిచ్చగాడు ఉండేవాడట. తను తన దరిద్రంతో విసిగిపోయి ఒక దేవతని ప్రార్థించాడట. అప్పుడు ఆ దేవత వచ్చి తనని స్వర్గానికి తీసుకెళ్ళి మేడం ఆ దేవత అడ్రస్ చెప్పరా, నేను కూడా వెళ్తాను. పగులుతారే, నోరు మూసుకొని వినో. ఒక పెద్ద బిల్డింగ్ లో ఆ బిచ్చగాడిని పెట్టింది. అన్ని సౌకర్యాలు ఇచ్చింది, కానీ ఒక షరతు పెట్టింది. ఆ బిల్డింగ్ లో ఉత్తర వైపు గది తెరవకూడదని. ఎందుకమ్మగారు? ఆ గదిలో మందు బాటల్స్ ఉంటాయా? అయినా అదేంటో తెలుసుకుందామని ఆ ఉత్తరపు గది తలుపు తెరిచాడు, అంతే. ఆ తర్వాత ఏమైంది మేడం? చెప్పండి 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 చెప్పండి. బ్రెయిన్ నరం తెగిపోతుంది. చెప్పండి మేడం, చెప్పండి 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 అమ్మా. తీరింది. మళ్ళీ బిచ్చగాడై భూమి మీద పడ్డాడు. అది మనుషులు తీరు. కాబట్టి మీరెవరూ అలాంటి పనులేం చేయొద్దు. మేడం ఉత్తరం గది ఏ వైపు ఉందండి? ఓరే యదవా, నేను చెప్పేది ఆయనకి స్వీట్స్ పెట్టద్దని. వెళ్ళండి, వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, వెళ్ళండి. వెళ్ళండి. క్లైమాక్స్ నేను సినిమా చూపించింది అయ్యా. పదండి పద.
వరిని నువ్వు వెళ్ళు. పోయమ్మ నీ కదా కథ తల్లు కదా. హ్మ్. గుల గుల గులాబ్ జామ్ కావాలా? నేను తినడానికి వీళ్ళినప్పుడు ఇవన్నీ చూపించాలా? ఇంతకు ముందల్లా చూపించలేదే. ఆపేస్తే దరిద్రం అయిపోతుంది. దీన్ని స్వీట్ అడిగితే మన లెవెల్ ఏమన్నా తగ్గిపోతే షుగర్ లెవెల్స్ పేరు చెప్పి ఒక స్వీట్ కూడా తినట్లేదు. తప్పదు, అడిగేంత. ఏంటి బా అలా చూస్తున్నావు? స్వీట్ ఎక్కడదే నీకు? అనిపించింది బా, చాలా బాగుంది. నోట్లో పెట్టగానే ఇలా కరిగిపోతుంది. ఊరించకే, స్వీట్ గురించి ఎంతలా చెప్పొచ్చని ఇప్పుడే తెలుసుకున్నాను. వద్దు, ఆ స్వీట్ లో చిన్న ముక్క పెడతావేంటి? బా, నువ్వు నన్ను స్వీట్లు చిన్న ముక్క అడగడం ఏంటి చీప్ గా? అంత నా కర్మే. గోక్కుని తినే దాని దగ్గర గీక్కుని చిన్న ముక్క పెట్టమని అడగాల్సి వస్తుంది. బా, నేను నీకు చిన్న స్వీట్ ముక్క పెడితే నువ్వు నాకేమిస్తావు? దీనికి కూడా బేరాలు ఆడుతున్నావంటే సర్లే, ఇదిగో నువ్వు నాకు ఆ స్వీట్ ఇస్తే నీకు ఎంతెంతలో మిరపకాయ బజ్జీలు ఇప్పిస్తా. అయితే సరే. వద్దు, చేమకి చిన్న మొక్క పెట్టినట్టు మరీ ఇంత చిన్న మొక్క పెట్టాలా? బా, నేను పెద్ద ముక్క ఇచ్చాను కానీ నీ చేతి సైజుకి అది చిన్నగా కనిపిస్తుంది. దీని అమ్మ జీవితం. స్వీట్ అంటే అసలు ఇష్టపడేవాడినే కాదు, ఇప్పుడు ఇలా భూతత్వంలో స్వీట్ చూస్తూ తినాల్సి వస్తుంది. త్వరగా తిను బా, స్వీట్ చల్లారిపోతుంది. నీ బొంద ఇది ఏమన్నా టీయా కాఫీ చల్లరిపోవడానికి? అమ్మో, దీని చేతిలో స్వీట్ అయిపోయిందంటే నాకు ఈ చిన్న మొక్క కూడా ఉంచదు. సార్, ఒరేయ్, మీ మంచి కోసమే కదా మేడం స్వీట్ తినొద్దని చెప్పింది. మళ్ళీ దొంగతనంగా తింటారంటే ఒరేయ్, ఇది ఇందాకటి నుంచి స్వీట్ అలా పైకి కిందికి ఊపుతూ ఊరిస్తూ తింటుందిరా. అదంతే సార్, కోతికి ఎక్కువ కొండ ముచ్చు కూడా ఎక్కువే. అది అలాగే తింటుంది. దానికి షుగర్ ఎక్కడుంది? పొగరుంది. ఇది చూస్తే మా మేడం తింటుంది. నా స్వీట్ నాకు కావాలి. కుదరదు సార్, కొద్దిసేపు ఆగితే కాఫీ ఇస్తాను, అది తాగండి. కాఫీనా? అవునండి, షుగర్ లెస్ కాఫీ చప్పగా ఉంటుంది. గొడవ చేయకుండా తాగండి. నాకు షుగర్ షుగర్ లేదు. నాకు షుగర్ కావాలి, షుగర్ కావాలి, షుగర్ నో కావాలి, షుగర్, షుగర్ నో కావాలి. షుగర్, నో షుగర్, నో షుగర్, నో షుగర్. బా నాకు కాంపిటీషన్ గా తయారయ్యేలా ఉన్నాడు. స్వీట్స్ మాత్రం జాగ్రత్తగా తినాలి. రాజ్యం రాజ్యం ఏం లక్ష్మి గారు ఇలా వచ్చారు? మీ ఇంట్లో వాళ్ళ బుర్ర ఎవరికి సరిగ్గా పనిచేయదా? అదేంటి అలా అన్నారు? మరి ఎలా అనాలి? కిందకి వస్తే మీ చెకోడి గాడు నన్ను ఏదో ఒకటి అంటాడు. ఏదో బురత కోడు చెంటి పిల్లాడు, వదిలేయండి. సరేనమ్మా, వదిలేస్తాను. కానీ మీ పద్దు మా ఇంట్లోకి వచ్చి దొరికిందంతా తినేస్తుంది. ఆఖరికి పచ్చి శనగపప్పు కూడా వదలదు. ఏదో చిన్నపిల్ల, ఇప్పటి నుంచి తను అలా చేయకుండా నేను తనకి బుద్ధి చెప్తానులేండి. ఏం చెప్తారో ఏంటో, ఈసారి జరిగిందైతే మరీ ఘోరం. మరీ ఘోరమా? ఏమైందండి? మా అబ్బాయి 2వ తరగతి చదువుతున్నాడు. అవును తెలుసు. వాడి చేతిలో స్వీట్ లాక్కుని తినేశారండి. ఈ పద్దుకి బుద్ధే కాదు, సిగ్గు కూడా లేదు. నేను తనకి సరైన పనిష్మెంట్ ఇస్తానులేండి. పద్దుకి ఎందుకు పనిష్మెంట్ ఇవ్వడం? మీ కొడుకు దగ్గర నుంచి తనే స్వీట్స్ లాక్కుని తినేసింది. లాక్కుని తింటాం కరెక్టే, కానీ పద్దు కాదు. అంటే ఆ పని చెకోడి చేశాడా? రాని ఆ వెదవని గరిటె కాల్చి వాత పెడతాను. ఆ ఎదవ ఆడవాళ్ళ జోలికి తప్ప పిల్లల జోలికి పోడండి. మరెవరు? ఐసునా? కానీ అది అలా చేదే. అసలు మనిషి తప్ప అందరి పేర్లు చెప్తున్నారు. ఎవరండి అలా చిన్న పిల్లాడి చేతిలో స్వీట్స్ లాక్కొని తినింది? ఇంకెవరు? మీ ఆయన. ఏంటి, మా ఆయన మీ పిల్లాడి చేతిలో స్వీట్స్ లాక్కొని తిన్నారా? అవును, మీ ఆయనే అలా చేస్తే మిగతా వాళ్ళు ఊరుకుంటారా? నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి కరెంటు పోయినట్టుంది. నేను అడుగుతానులేండి. అడగడం కాదు, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకుండా చూడండి. అలాగేనండి, ఇక మీరు వెళ్ళండి. అయినా మీ ఆయన ఇలా చేయడం. సరే వెళ్ళమని చెప్పానుగా, వెళ్ళండి. అబ్బా, తప్పు చేసి అడగడానికి వచ్చిన వాళ్ళ మీద అరుస్తున్నావే. ఇంత వయసు వచ్చినా కూడా పిల్లల దగ్గర స్వీట్ లాక్కు తింటవేంటో? ఈయన నా పరుగు తీయడానికి ఉన్నట్టున్నారు. ఇలా తాగితే కూల్ డ్రింక్ లో మందు కలిపినట్టు ఎవ్వరికి తెలీదు. హ్యాపీగా. ఒరే అవునా, ఆ బాటిల్ ఏంట్రా? కూల్ డ్రింక్ అయ్యగారు. కూల్ డ్రింక్ అంటే స్వీట్ ఉంటుంది. ఒరే నాకు కొంచెం ఎవరా? అయ్యి బాబోయ్, ఇంకేమైనా ఉందా? అమ్మగారు తెలిస్తే నన్ను చంపేస్తారు. నేను ఇక్కడ కూల్ డ్రింక్ తాగితే లోపల ఉన్న మీ అమ్మగారికి ఎలా తెలుస్తున్నా?
నేను చెప్పాగా. ఒరే నువ్వెక్కడి చూడపడ్డావా? నేను ఎక్కడి నుంచైనా వస్తా. బాబు బాగా బిజీ. ఇంతకు నీ సమస్య ఏంటి చెప్పండి. అయ్యగారు కూల్ డ్రింక్స్ అడుగుతున్నారు, నేను ఇవ్వనంటున్నాను. ఏ ఎందుకు ఇవ్వు? ఇందులో స్వీట్ ఉంది, అయ్యగారు ఒంట్లో షుగర్ ఉంది, అందుకే ఇవ్వనంటున్నాను. కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుతారని విన్నాను. ఈ మధ్య స్వీట్స్ కూడా కలుపుతున్నారా? ఒరే దిక్కుమాలినోడా, నేను చెప్పేది తీగా ఉంటదని. అవునా? ఒకసారి చూడండి. ఒరేయ్, నాకెవరా? అయ్యగారు, ఆ, చూడండి నన్ను. వారి తీయటి నేతి వాసన వస్తుంది. రేయ్, రేయ్. ఒరే 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 ఏంట్రా ఇటు మొత్తం తాగెత్తున్నాడు? రేయ్, రేయ్. ఒరే మొత్తం తాగేసాడురా. దండాలయ్యా దండాలయ్యా. ఏమైందిరా వాడికి అలా ఊగుతున్నాడు? అది కొంచెం స్ట్రాంగ్ గా కలిపానండి, దెబ్బకి కింద మీద పడిపోతున్నాడు. అంటే అది మందేంట్రా? అవునయ్య గారు. ఎదవా ఆ ముక్క ముందు చెప్పచ్చు కదా. ఏంటి ముందు చెప్పు? దరిద్రుడా దరిద్రుడా. ముందు చెప్పండి, ఈయన తాగేసేవాడేమో. అయ్యో నాకు. ఉప్పు లేకుండా పప్పుచారు చేయడం దీనికే వచ్చింది. నిలవనయ్య వాసన. ఏ పదండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. చదివినట్టు అన్ని లేట్ అయినాయి. పదండి, గత్తలకు తీయండి. అంత తొందర ఎందుకు? ఆంగో తిందుగాని. అప్పుడే తినేస్తారా ఏంటి? ఒక సాంగ్ వేసుకుందాం. కాళ్ళు ఏంటి ఎంత ముదరకున్నాయి? మొదలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురా? లేట్ వయసు పెళ్ళి అనుకుంటా. తీసుకొచ్చినట్టు ఎవరు నువ్వు? భాస్కర్ నువ్వా? సాగుని మొదలు నువ్వెందుకు వెళ్ళావు? వాళ్ళని ఏమన్నా డిస్టర్బ్ చేసావా? వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. మెట్రో లైనర్ నేరుగా గదిలోకి వెళ్ళినా వాళ్ళు డిస్టర్బ్ గారు. ఈ విషయం రాజ్యంతో చెప్తాను. ఏంటి సడన్ గా జీవితం వేల సందుల్లో నుంచి జారిపోయినట్టుగా అనిపిస్తుంది. తినగలిగినంత కాలం స్వీట్ అంటే ఇష్టం లేదు. ఇప్పుడు తినకూడదని తెలిసాక దానిపై ఇష్టం పెరిగిపోయింది. ఏం చేయాలో తెలియడం లేదు. బాబు భాస్కర్, ఆ, ఏంటండి? సారీ అండి, మీ విషయం తెలియక మీరు బాబు దగ్గర స్వీట్ లాక్కున్న విషయం మీ ఆవిడకి చెప్పేశాను. చూడు లక్ష్మి, పూరి జగన్నాథ్ సినిమాలో హీరోలా ఉండేవాడు. మరే ఆర్త సినిమాలో హీరోలాగా అయిపోయాడు. చూడండి ఎలా ఏడిపిస్తున్నారు అందరు కలిసి. నేను ఏమన్నా బైక్ అడిగానా, బాహుబలి టికెట్ అడిగానా? ఆఫ్టర్ ఆల్ ఒక బాదుషా స్వీట్ అడిగాను, అది కూడా ఇవ్వలేదు. భాస్కర్ గారు, షుగర్ ఉన్నప్పుడు స్వీట్స్ తినకూడదు. ఇంతకీ మీకు షుగర్ ఎంత ఉంది? తినక ముందు 250, తిన్నాక 350 అంటండి. దేవుడా, అంతుందా? అనకూడదా? ఇప్పుడు స్వీట్స్ తింటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుందండి? కాళ్ళు తీసేస్తా. మా విజయపురాలి 3వ ఆడబిడ్డ 4వ తమ్ముడికి ఇలానే జరిగింది. బాబోయ్, ఒక్కొక్కసారి షుగరు బాడీలో ఒక్కొక్క పార్ట్ ని డ్యామేజ్ చేసేస్తుంది. అవునా? అవునబ్బాయ్, నువ్వు స్వీట్స్ కోసం ఆ గదిలోకి వెళ్ళావు కదా? తెలియగలండి. వెళ్తే వెళ్ళావులే, కానీ నువ్వు ఆ స్వీట్స్ తినుంటే ఎందుకులే, నాన్నతో నేను ఆ మాట చెప్పలేను. మీ అమ్మ కడుపులు మాడ, అలా భయపెట్టకండి. మేమేదో భయపెడుతున్నామని అనుకోకండి భాస్కర్ గారు, ఇవన్నీ నిజాలు. అవునాయినా, ఒకసారి మా ఊళ్ళో ఏం జరిగిందో తెలుసా? వీళ్ళ దొంపదేగా ఇప్పుడున్న భయానికంటే ఇంకా రెట్టింపు చేసి పడేశారు. ఈయన షుగరు ఆ మాత్రం ఉంటుంది పొగరు. ఏమండి, ఈ వేడి నీళ్ళు తాగండి. వేడి నీళ్ళు తాగినంత మాత్రం షుగర్ పోతుందా? ఎందుకంత దిగులుగా ఉంటారు? షుగర్ వచ్చినంత మాత్రాన జీవితం అయిపోయినట్లు కాదు. షుగర్ వచ్చిన వాళ్ళకే నా బాధ తెలుస్తుంది.
నేను ఇమ్మీడియట్ గా పెద్ద డాక్టర్ దగ్గర చూపించుకుంటా. నేను తెచ్చిన డాక్టర్ కన్నా పెద్ద డాక్టర్ ఉంటాడు. టానిక్ లేదు, టాబ్లెట్ లేదు. ఊరికి హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఉన్న ఆరోగ్యం కూడా పోద్ది. టాబ్లెట్ అంటే టాబ్లెట్. ఏయ్, నేను ఇంకో హాస్పిటల్కి వెళ్తాను, ఇంకో డాక్టర్ దగ్గర చూపించుకుంటాను. హాయ్ భాస్కర్. హాయ్ చెల్లెమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నానన్నయ్య. ఏ వదిలి రాలేదా? పక్క వీధిలో బొచ్చు అమ్ముతున్నారని తెలిసి నేను ఒక్కడే వచ్చానమ్మా. బొచ్చు లోడ్ అవుతుంది, ఈ లోపల మిమ్మల్ని చూద్దామని వచ్చా. వీడేంటి ఇష్టం లేకుండా ముక్కిచ్చే వాళ్ళ అలా తయారయ్యాడు? నా సంగతి నీకు తెలియలేదా? తెలీదు. ఏమైంది? నాకు షుగర్ వచ్చేసిందిరా. బాబు కొంచెం పక్క తప్పుకమ్మా. బొచ్చుడు కానీ ఆడదానిలో అలా ఇస్తావేంట్రా? మామూలు జబ్బే. అలా చెప్పన్నయ్య. ఒరేయ్, అది మామూలు జబ్బు కాదట్రా, స్వీట్లు తినకూడదంట్రా. ఎందుకు తినకూడదురా? షుగర్ ఫ్రీ స్వీట్స్ అన్ని షాపుల్లో దొరుకుతున్నాయి, శుభ్రంగా తినొచ్చు. ఏమంటే బొచ్చు వెంకటరమణ గారు, నేను పోని పెట్టబాగండి. అసలే మా సార్ స్వీట్ పిచ్చాడు అయిపోయాడు. ఒరే చెగోడిగా, నోరు మీరా. ఒరేయ్ చెప్పండి, ఎక్కడ దొరుకుతాయి? నేను చెప్పడం సరే, నీ షుగర్ అని ఎలా తెలిసింది? ఎలా ఏంట్రా? డాక్టర్ చెప్పాడు. ఓ, అన్ని టెస్టులు చేయించేసావన్నమాట. టెస్ట్ ఏం చేయలేదురా. నువ్వేమైనా కడుతూ ఉన్నావేంట్రా చేపట్టుకుని చెప్పడానికి? అలా చెప్పకూడదా ఏంట్రా? ఆడెవడో శంకర్ దాదా ఎంబీబీఎస్ అయి ఉంటాడు. పోనీ చెప్పు, ఎక్కువ సార్లు పాట పాడుతున్నావా? ఎప్పుడన్నా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పాడుతుంటాను, నన్ను అందరూ బాత్రూమ్ సింగర్ అంటారు. పాట అంటే ఆ పాట కాదురా. అదే అదేం లేదు, మామూలుగానే. పోనీ నీరసంగా ఉంటుందా? అబే లేదురా, దిగులుగా ఉంటుంది అంతే. పోనీ ఏదైనా గాయమైనప్పుడు రక్తం ఆకుండా కారుతుందా? అది కూడా ఏం లేదురా, వెంటనే ఆగిపోతుంది. అయితే నీకు షుగర్ లేదురా, నిన్నెవరో మాయ చేశారు. అరే, నువ్వు అలాంటిది మనసులో పెట్టుకుని దిగులు పడకరా. నా బొచ్చులోడికి టైం అయింది, వెళ్ళొస్తా. నువ్వు వెళ్ళరా. నాకేం తెలీదండి, ఇంకో అంత వీడే చేశాడు. మొత్తం నా మీద నెట్టేశారండి మేడం. అసలు కాన్సెప్ట్ మొదలు పెట్టిందే మీరు కదా. ఎవరు మొదలు పెట్టినా నాకు లేని షుగర్ ని తీసుకొచ్చారు. ఇక నుంచి మీ ఇద్దరిని షుగర్ ఉన్న పేషెంట్లుగా చూస్తాను. అంటే ఏంటండి? ఇక నుంచి మన ఇంట్లో స్వీట్లు చెయ్యబడవు. నాకొక్కడికే కాఫీ టీలో పంచదార ఉంటుంది, మీరంతా షుగర్ లేని కాఫీ టీ తాగాలి. దారుణమండి. ఇక నుంచి మీకు ఉప్పు లేని పప్పు కూడా.